అదే మీరు మొన్న ఒకసారి స్పీచ్లో చెప్తూ కొడైకెనాల్ ఇన్సిడెంట్ చెప్పారు. అవును మ్యామ్, ఇది జనరల్గా మహేంద్రనాథ్ కోసం ఆలోచించారా? జనరల్గా మీ పర్సెప్షన్ అలానే లేదు సార్, when I started working with him, it's not that I know him from before. ఇప్పుడు మన ఎంత ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మీరు ఫస్ట్ మీట్లో కథ వినేటప్పుడు మీరు ఫస్ట్ టైం మీట్ చేస్తారు. సమ్ ప్రొడ్యూసర్స్ 2-3 times డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ షూటింగ్ యూల్ సీ. హనుమాన్ ప్రొడ్యూసర్ నేను ప్రమోషన్ దాకా నేను చూడలేదు మాకం. సో ఐఎమ్ సెయింగ్ లైక్ దట్ ఇట్స్ నాట్ దట్ యు నో ద పాస్ట్, బట్ నాకు ఇక్కడ తప్పు జరిగినట్టు నాకు ఫీల్ అయితే అది ఎవరైనా సరే నేను వెంటనే పోయి చెప్పేస్తాను. అంటే నేను చెప్పేది నా డ్యూటీ, చేసుకోనేది నేను చేసుకోకపోయేది వాళ్ళ డ్యూటీ. సో ఐ థింక్ ఇట్స్ లైక్ దట్. కానీ మీరు చెప్పింది వాస్తవమే, ఎందుకంటే చాలా నాకు కూడా థ్రిల్లింగ్ అనిపించింది అది. అంటే ఒక 10-15 days షూట్లో ముందే వర్షం సీన్ చేస్తే ఏదన్నా అనుకోని ఫీవర్ కోల్డ్ వస్తే అందరికి అవును, ఇది నాకు గుర్తులేదు, గుర్తులేదు. బట్ ఓకే, బట్ ఇట్స్ బేసిక్లీ ఐ లుక్ ఇట్ as లాజిక్. ఓకే, అయితే లాజిక్ గా ప్లాన్ చేయండి, ఏది చేసినా వచ్చి కరెక్ట్ గా లాజిక్ గా ప్రాక్టికల్ గా చేయండి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కీపింగ్ సంథింగ్, డోంట్ కీప్ సంథింగ్. ఓకే, ఇట్స్ నాట్ హౌ యూ వర్క్. ఇప్పుడు మీరు అవుట్డోర్ స్కెడ్యూల్ వెళ్ళిందే మన కోసం 15 days స్కెడ్యూల్ ఉంది. ఫస్ట్ డోస్ ఒక సెకండ్ డోస్ మీరు పెట్టేశారు, ఏదో ఒకటి ఎవరికైనా ఏదో ఒక, బికాస్ దాంట్లో బిడ్డు కూడా ఉంది దాంట్లో, పాప నేను మాత్రం కాదు. సో ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ హర్ ఆల్సో. అండ్ కొడైకెనాల్ ఇస్ ఆల్రెడీ కోల్డ్, ప్లస్ నైట్ షూట్, ప్లస్ రెయిన్ సీక్వెన్స్. సో ఐ సెడ్ ఎందుకు లాస్ట్లో పట్టుకోండి, నేను చెయ్యొద్దని చెప్తున్నాను, బట్ ఐ నో ఇట్స్ రిక్వైర్డ్, బట్ టువర్డ్స్ ఎండ్. బికాస్ దాని తర్వాత ఓడిపోవాలంటే పర్వాలేదు, డోంట్ అఫెక్ట్ ఎనీబడి సో మచ్, బట్ ఇక్కడ వచ్చి మొత్తం యూనిట్ మీకు అఫెక్ట్ అవుతుంది కదా, అందుకే నేను చెప్పాను. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. మీ అంటే థింకింగ్ అది ఉండాలి. అంటే కొందరు ఆర్టిస్టులు లొకేషన్కి వెళ్ళి చేయడం వరకే ఆలోచిస్తారు, కానీ ఇంత ఆలోచించాలంటే అంటే ఇదంతా సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఏమన్నా? ఐ థింక్ నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఎక్కువ నేను షూటింగ్ వెళ్ళలేదు సార్, బికాస్ మై మదర్ ఇస్ నెవర్ అలవర్స్ టు గో టు షూటింగ్. సో అది ఇదేమంటే లాజిక్ అంతే, ప్రాక్టికాలిటీ అదే వచ్చింది. ఇదేం పెద్దగా థింకింగ్ అనేది లేదు, జస్ట్ లాజికల్గా పనిచేస్తేనే చాలు. నాకు లాజిక్ ఎక్కువ ఉంది అంతే. ఆ లాజిక్గా థింక్ చేసి వచ్చి కొంతమంది అటు మర్చిపోతారు అంతే. ఇట్స్ నాట్ అబౌట్ సినిమా. జనరల్గా ఏది చూసినా వచ్చి ఒక లాజిక్ పెట్టుకోండి, దాని లాజిక్గా మీకు ఉంటే మీరు చెయ్యని చెప్తాను అంతే.